డ్రెస్సులు అయితే చూపించిన తర్వాత మా పిల్లలందరూ హెల్ప్ చేస్తున్నారు అనమాట. మాకు డ్రెస్సులన్నీ మడత పెడుతున్నారు. మా పిల్లలు ఈ విధంగా హెల్ప్ చేస్తారు. మా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంతకుముందు వ్లాగ్స్ లో మామూలుగా అయితే నేను బ్యాక్ నుండి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఫస్ట్ టైం నేను మీ ముందుకైతే వస్తున్నాను. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డ్రెస్సులు కొన్ని ఉన్నాయండి యూజ్ చేసినవి, అవైతే ఎవరో ఒకరికి ఇద్దామని అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఇంటి పక్కన మా మామయ్య వాళ్ళ అమ్మాయిలకి ఇచ్చేదాన్ని. ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం పెద్దలు, వాళ్ళకి కూడా పట్టట్లేదు అనమాట. నా దగ్గర ఉన్నాయి ML సైజులు అండి. నేను కొన్ని డ్రెస్సులు అయితే ఇద్దాం అనుకుంటున్నాను, కొన్ని కాదు, నేను చూపించి ఆల్మోస్ట్ ఇస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మెయిల్ ఐడి అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను, దానికైతే మీ అడ్రస్ డీటెయిల్స్ పంపించండి. ఇదైతే ఆర్గంజా అండి, ఎల్లో కలర్ది కట్స్ వచ్చినాయి అనమాట. ఇదైతే నేను వేసుకోలేదు, హ్యాండ్స్ కి లైనింగ్ రాలేదు. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి తీసుకున్నాను అనమాట. ఇది ఫ్లవర్స్ వచ్చింది. ఈ ప్యాటర్న్ లోనే 2 తీసుకున్నాను అండి, మొత్తం 3 తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను. మీకు గనుక నా డ్రెస్సులు నచ్చితే ఒకేలా కాలేజ్కి వేసుకెళ్ళడానికి అయితే బాగుంటాయి కొన్ని డ్రెస్సులు. కొన్ని అయితే ఆఫీస్ వేర్కి, కొన్ని డైలీ వేర్కి ఉన్నాయి. కొన్ని యూస్ చేసినవి ఉన్నాయి, కొన్ని యూస్ చేయనివి ఉన్నాయి అనమాట. నేను కుట్టించుకున్నప్పుడు సన్నగా ఉన్నాను, ఇప్పుడు పట్టట్లేదు నాకు. అందుకని చెప్పేసి ఎవరో ఒకరికి ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. కొన్ని మా చెల్లి దగ్గర కూడా ఉన్నాయి. ఈసారి మా చెల్లి దగ్గర డ్రెస్సులు కూడా తీసుకుని ఇస్తాను. ప్రస్తుతానికి అయితే ఇవి ఉన్నాయి అనమాట. ఇది ఎల్లో చూస్తున్నారు కదా. ఇంకొకటి వచ్చేసి ఇది బ్లూ అనమాట. ఫ్లవర్స్ వచ్చేసి ఉన్నాయి చూసారా, ఎల్లో కలర్. ఇవన్నీ ఇది కూడా నేను డ్రెస్ వాడలేదండి, హాఫ్ హ్యాండ్స్. డ్రెస్ మొత్తం ఇలా వస్తుంది, కట్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి ఇది గ్రీన్ అనమాట. దీనికి కూడా కట్స్ ఉన్నాయి. దీనికి లైనింగ్ లేదు, ఇక్కడ కూర్చోపెట్టి కుట్టించుకున్నాను నేను. ఇట్లా కూర్చున్నాయంటే నాకు ఇష్టం అనమాట, అందుకని ఇలా స్టిచ్ చేయించుకున్నాను. డ్రెస్ అంతా ఇలా ఉంది. దానికి చున్నీస్ కానీ ప్యాంట్లు కానీ ఏమి రాలేదండి, ఆ 3 టాప్స్కి. ఇంక ఇది వచ్చేసి ఇది 3 పీస్ సెట్ అనమాట. ఇది యూస్ చేశాను 2 టైమ్స్ 3 టైమ్స్ వేసుకున్నాను. ఇదైతే టాప్, కట్స్ వచ్చాయి. ఇదైతే చున్నీ. ఇంకొక డ్రెస్ అండి, ఎల్లో కలర్. ఇది కూడా దీని మీద థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట, చాలా బాగుంది. ఇది కూడా పక్కన కట్స్ ఉన్నాయి అనమాట. ఇది హాఫ్ హ్యాండ్సే. ఇది కూడా యూస్ చేయలేదండి నేను. డ్రెస్సులు పిచ్చి, శారీస్ పిచ్చి కాబట్టి పద్దాక చూసిన వల్ల కొంటా ఉంటాను. కాకపోతే అన్నీ వేసుకొని ఎప్పుడు నా యూనిఫామ్ నైటీలోనే ఉంటాను అనమాట ఇంట్లో ఉంటే. ఇదొక డ్రెస్, ఇదొకటి అనమాట. ఇవన్నీ వాష్ చేసి పక్కన పెట్టానండి. సారీ, అంబ్రిల్లా కట్ లాగా వస్తుంది ఇదంతా డ్రెస్. దీనికి ప్యాంట్ లేదు, జస్ట్ టాప్ వరకే. ఇదొక డ్రెస్ అనమాట. దీనికి వీ నెక్ వచ్చింది అనమాట, ఇది వర్క్ చేసింది. దీనికి అంబ్రెల్లానే షార్ట్ లా వచ్చిందండి. ప్యాంట్ కూడా ఇట్లాగే ఉంది, సేమ్ ప్యాంట్. ఇది ప్యాంట్ అయితే ఇదనమాట, ప్లాజో టైప్ లో వచ్చింది. ఈ డ్రెస్ చాలా బాగుంటుంది, కాటన్ది. సైజ్ వచ్చేసి ఎల్ అండి, ఎల్ M అనమాట. ఇంకా వచ్చేసి ఇది కూడా అంతే, కొనిన దగ్గర నుండి వేసుకున్నది లేదు. ఎల్ సైజ్ ఇది, చాలా బాగుంటుంది. దీనికి కట్స్ వచ్చినాయి అనమాట, అంబ్రెల్లా టైప్. ఇప్పుడు మోడల్ వస్తున్నాయి కదా, ఇదనమాట ఎల్ సైజ్. ఇది డ్రెస్ అయితే ఇలా ఉంటుంది, కొత్తదండి, అసలు వేసుకోలేదు. దీనికి ప్యాంట్ వచ్చింది కానీ పడేసాను నేను, లెగ్గిన్ బాగాలేదని చెప్పేసి. చున్నీ అయితే ఇట్లా వచ్చింది, ఆర్గంజా చున్నీ అనమాట. ఇది గోటాపతి వర్క్ ఏదో అంటారు కదా, లేస్, అది వచ్చిందనమాట. నేను మాక్సిమం అమెజాన్ లో తీసుకున్న డ్రెస్సెస్ ఉంటాయండి. ఇది వచ్చేసి పింక్. ఈ సెట్ లో అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని తీసుకున్నాను నేను. ఇది పింక్ అనమాట, చూసారు కదా, కట్స్ వచ్చినాయి. ఇది చున్నీ, ఇది ప్యాంట్. ఇది ఒక 3 పీస్ సెట్ అనమాట. ఇది ఒకటి అనమాట, ఇది 2 పీసెస్ సెట్. ఇది మెత్తగా నన్ను కొంచెం గెంజి పెట్టుకోవాల్సి ఉంటాయండి. ఆల్రెడీ పెట్టాను వీటికి, నేను 3-4 టైమ్స్ యూస్ చేశాను. ఇది యూస్ చేశాను, గెంజి పెట్టాను అట్లాగే 2-3 సార్లు ఉతికినవి ఇవి. ఇది ఇంకొకటి అనమాట. ఇది నేను మొన్న వ్లాగ్స్ లో వేసుకున్నాను టాప్, ఫస్ట్ టైం అండి, ఒక్కసారి వేసుకున్నాను ఇది. దీనికైతే బందులు ఉన్నాయి. ఇది అంబ్రెల్లా టైప్ లో ఉందన్నమాట.
ఇది ఒక డ్రెస్, ఇది ప్యాంట్, ఇది చున్నీ, ఇది 3 పీస్ సెట్ అండి. ఇంక ఇది మా నాన్నగారు ఉన్నప్పుడు కుట్టించారనమాట, చెల్లికి నాకు విజయవాడలో తీసుకున్నాం. ఇది నేను ఒక్కసారి వేసుకున్నానండి అంతే, మా నాన్నగారు ఉన్నప్పుడు వేసుకున్నాను అనమాట. ఇది చెల్లికి నాకు సేమ్ ఉన్నాయి, కాకపోతే నాకు బార్ అయిపోయింది. ఇది అసలు ఫస్ట్ టైమే మనం యూస్ చేశాను ఇవ్వడానికి అని చెప్పేసి, చాలా బాగుంటుంది. ఇది నేను కొంచెం పొట్టిగా ఉంటాను కాబట్టి నాకు ఇది లెంత్ బార్ అయింది. ఇది ఎల్ సైజ్ అనమాట, కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ టాప్ క్లాత్ వచ్చేసి మాకు అప్పటికి 5,000 పడిందండి. ఇది క్లాత్ ఓన్లీ మీటర్ డ్రెస్కి సరిపడా ఒక్కొక్కరికి 5,000 పడింది. పై క్లాత్ కూడా మేము సపరేట్గా తీసుకొని స్టిచ్ చేయించారు. ఇది కొంచెం కాస్ట్లీ డ్రెస్ అనమాట, చాలా బాగుంది. ఈ బొమ్మలు వచ్చి ఉన్నాయి అనమాట అంతా. ఇది కూడా 3 పీస్ సెట్ అండి, ఒక్కసారి వేసుకున్నాను. ఇది ఇక్కత్ డిజైన్ అనమాట. ఇది చున్నీ, ఇది ప్యాంట్, బాటమ్ అనమాట. ఇది టాప్ ఎక్కడ ఉంది చూడండి, ఇది బాటమ్, ఇది చున్నీ, ఇది దాని మీద టాప్ అనమాట. ఇది కూడా 3-4 టైమ్స్ యూజ్ చేసుకున్నానండి నేను. యూజ్ చేసినవి అన్నీ యూజ్ చేసినాయి, కొన్ని మాత్రమే టాప్స్ అవి యూజ్ చేయని ఉన్నాయన్నమాట. ఇది ఒకటి వెనకాల బొందులు వచ్చినాయి, ఇది కూడా ఒక్కసారి వేసుకున్నాను. ఇది నేను, ఇది బాటమ్, చున్నీ వచ్చింది, ఇది చున్నీ అనమాట. ఆల్మోస్ట్ కొత్త డ్రెస్లేనండి, 1-2 సార్లు యూజ్ చేసినాయి, ఎక్కడన్నా ఒకటి వస్తాయన్నమాట. ఇది ఒక డ్రెస్ అనమాట, ఇందాక పింక్ లో చూపించాను కదా, ఇది బ్లూ అనమాట. ఇది చున్నీ, ఇది బాటమ్, ఇది కూడా 3 పీస్ సెట్టే. ఇది కూడా 3 పీస్ సెట్ అండి, సారీ నట్ట వచ్చింది. చున్నీ ప్యాంట్ అనమాట. వచ్చిరాని ఇంగ్లీష్ ఎందుకులేండి, నాకు వచ్చిన తెలుగులో నేను మాట్లాడతాను, అడ్జస్ట్ అవ్వండి ఒకసారికి. ఫస్ట్ టైం కదా కెమెరా ముందుకు రావడం. ఇది వచ్చేసి టాప్, ఇది కూడా నేను ఒక వీడియోలోనే వేసుకున్నాను, తర్వాత వేసుకోలేదు. ఇది ప్యూర్ కాటన్ అనమాట. ఇవి గెంజి పెట్టి ఇస్త్రీ చేయించుకుంటే బాగుంటాయి. ఇదైతే నేను మరీ సన్నగా ఉన్నప్పుడు ఎం సైజ్ అనమాట. ఇది టాప్, వైట్ లెగ్గిన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. పీచ్ కలర్ చాలా బాగుంటుంది, ఈ కలర్ వైట్గా ఉన్న వాళ్ళకైతే. ఇది కూడా బ్లూలో చూపించాను కదా, బ్లూ పింక్. ఇది ఒక కలర్, ఏం కలర్ నాకు తెలియదు, ఇది నచ్చి తీసుకున్నాను. ఇది కూడా, ఇది ప్యాంట్, అలాగే ఇది చున్నీ అనమాట. ఇది కూడా 3 పీస్ సెట్. ఇది వచ్చేసి కాటన్ అండి, మెటీరియల్ తీసుకొని కుట్టించుకున్నాను అనమాట. నేను కళామందిర్లో తీసుకున్నాను, ఐరన్ అయితే చేయించలేదు. ఇది టాప్ అనమాట, ఇది చున్నీ, ఇది బాటమ్, ఇది ఎం సైజ్. చిన్నది తిరిగే ఒకసారి. ఇది వచ్చేసి ఫుల్ ఫ్రాక్ అనమాట, మెత్తగా ఉంటుంది. ఇది కాటన్ అండి, మొత్తం అయితే డిజైన్ ఇలా వచ్చి ఉంటుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ గా ఇట్లా వస్తుంది, దీని మీద థ్రెడ్ తో వర్క్ చేసి ఉన్నాయి, చెమ్కి వర్క్, చాలా బాగుంటుంది. మరి వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ హ్యాండ్స్ కి అయితే ఇట్లా వర్క్ వచ్చింది. ఐరన్ చేయించాలి దీన్ని. గెంజి పెట్టేసి పక్కన మడత పెట్టి పెట్టేసి అనమాట. ఇది ఫుల్ లెంత్ వస్తుందండి. ఇది వచ్చేసి నాకు చూపించాను కదా, ఆ వాటిలో ఒక కలర్ అనమాట. నేను టూ డ్రెస్సెస్ తీసుకున్నాను ఇట్లాంటి, చెల్లికి ఒకటి, నాకొకటి. ఇది ఒకటి 3 పీస్ సెట్. ఇది కూడా, ఇది ప్యాంట్, ఇది చున్నీ అనమాట. దీనికి కూడా లేస్ ఇది ఇట్లా వచ్చిందనమాట. మా చెల్లి అందిస్తుంది పక్కన నుంచి, నేను చూపిస్తున్నాను. ఇంకా ఇది కూడా 3 పీస్ సెట్ అండి. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి అనమాట. ఇది చున్నీ, ఇది ప్యాంట్. ఇవి ప్లాజో టైప్ లోనే వచ్చినాయండి 3 పీస్ సెట్స్ అన్ని కూడా.
ఇది కూడా అంతే 3 పీస్ సెట్. అట్లాగే ఇది ప్యాంట్ ప్లాజో టైప్ లోనే వచ్చింది. ఇది చున్నీ. ఇది కూడా ఒక 2-3 టైమ్స్ వేసుకున్నాను అంతే. ఇదైతే మా వారు నా పుట్టినరోజుకి మొన్న డిసెంబర్లో పుట్టినరోజుకి తీసుకున్నారు. ఒక 2 టైమ్స్ వేసుకొని ఉంటాను. ఇది చున్నీ ప్యాంట్ అన్నమాట. ఇవి వచ్చేసి ఇవి డ్రెస్ మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించానండి. ఇది టాప్ వచ్చేసి షార్ట్ అన్నమాట. ఇది చున్నీ, ఇది ప్యాంట్. క్రేప్ డ్రెస్ మెటీరియల్స్ అండి. ఇది ఒకటి గ్రీన్ కలర్, ఇది ప్యాంట్, ఇది చున్నీ. ఇంకెక్కడికైతే డ్రెస్సులు అయిపోయినాయండి. అంటే కొన్ని తీసాను అనమాట నేను వాడినవి. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. ఒక 1 మంత్ అయిన తర్వాత మిగతాయి కూడా నేను పెడతాను అనమాట. తీకుమా. ఇక్కడైతే జీన్స్ ఉందనమాట. 32 అండి ప్యాంట్ సైజు. ఇది నేను సన్నగా ఉన్నప్పుడు. ఎవరికైనా కావాలి అనుకుంటే నేను మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట. చెప్పడం రాలేదు. దాంట్లో మీరు పెట్టండి, మీ అడ్రస్లు పంపిస్తాను. ఇది 32 ప్యాంట్. ఇది కూడా ఒక్కసారి వేసుకున్నాను నేను. దాని మీద ఇదనమాట టాపేగా. ఇది టాప్. ఇది వచ్చేసి ఎం సైజ్ అండి. అంటే ఇవి కొంచెం మడతలుగా ఉన్నాయి. బీరువాలో కుక్కేసాను అనమాట కొన్నట్లు నేను. అందుకని ఇట్లా మడతలుగా ఉన్నాయి. కొంచెం గెంజి పెట్టుకొని కంఫర్ట్ వేసుకొని చక్కగా ఐరన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది చూడటానికి ఇలా ఉంది కానీ 1850 రూపాయలు అండి ఇది ఒక్కటే. ఇది కూడా ఇంకొక జీన్స్ ఉందన్నమాట. ఇది కూడా 32నే. ఇది కూడా అంతే అండి. చిన్న అంత ఇది తీసుకున్నాను మనం 500. ఓకే 950నే ఎంత పడిందండి ఇది. అది డిస్కౌంట్లో వచ్చింది 950కి. ఇంకా లాస్ట్గా మీకు వచ్చేసి నేను 2000 సబ్స్క్రైబర్స్ అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. లేడీస్కి ఎవరికైనా అంటే పట్టు శారీస్ టైప్లో ఇద్దాం అనుకుంటున్నాను కొంతమందికి. డైలీ నా వీడియోస్ చూసి కామెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మామూలుగా దాన్ని ఏమంటారు, లక్కీ డ్రా తీద్దాం అనుకుంటున్నాము. అంటే 2000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే కనుక నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. 1000 సబ్స్క్రైబర్స్కే ఇద్దాం అనుకున్నాను. కాకపోతే కొంచెం నాకు కుదరలేదనమాట. కుదిరితే కనుక నేను త్వరలోనే గివ్ అవే చెప్తాను. కామెంట్ చేసిన వాళ్ళకి పట్టు శారీస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే నాకు తగినంతలో నా ఈ కొన్ని వాడని పట్టు శారీస్ అయితే ఉన్నాయి. అవి మరి కొన్ని కొనుక్కొచ్చి ఇద్దామని అనుకుంటున్నాను. ఇవి చూసి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోవద్దండి. ఏంటంటే మా గాచమ్మ తెలుగు వ్లాగ్స్కి చాలా మంది ఆడపడుచులు చూస్తున్నారు కాబట్టి ఇంతమటికి నాకు ఏది బ్యాడ్ కామెంట్ రాలేదండి. చూసే ఒకళ్ళు ఇద్దరైనా సరే మంచిగా ఉంటే నైస్ అని పెడుతున్నారు, లేకుంటే లేదు. కొంతమంది అయితే కామెంట్ చేయరు, చూసి ఊరుకుంటారు, లైక్ చేస్తారు. నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ఒక లైక్ ఇవ్వండి దయచేసి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ఏమీ అనుకోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షేర్ చేయండి నా వీడియోస్ కూడా. ఇప్పుడు నేను మాట్లాడేది నాకు అంతగా తెలియదు కాబట్టి కొంచెం కొత్త కాబట్టి కొంచెం తడబడుతున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. మీకు ఎవరికైనా నా డ్రెస్సెస్ నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేసి ఉంచాను నేను. దాంట్లో మీకు నచ్చిన వాళ్ళు ఎం సైజ్ ఎల్ సైజ్ అనండి. పెద్ద సైజ్ అయితే నా దగ్గర లేదు. నేను సన్నగా ఉన్నప్పుడు ఎం సైజ్ అనమాట, తర్వాత ఎల్కి వెళ్ళింది. దాన్ని బట్టి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నాకు మెయిల్ ఐడికి పంపించండి. మీ అడ్రస్ ఖచ్చితంగా పంపిస్తాను. నేను ఫస్ట్ అనుకున్నది విజయవాడలోనే పంపిద్దామని అనుకున్నాను. అంటే మా హస్బెండ్ జాబ్కి వెళ్తున్నారు కదా, నాకు అంతగా కొరియర్ గురించి తెలియదు. అందుకని చెప్పేసి విజయవాడ పరిసర ప్రాంతాలు అయితే నేనే వెళ్ళి ఇద్దాం అనుకున్నాను. వేరే వాళ్ళు కూడా హైదరాబాద్ నుండి ఎవరో మెసేజ్ చేశారు నాకు, అడ్రస్ పెట్టమని చెప్పాను. కొంచెం వాళ్ళు మెయిల్ ఐడి పంపించాను, వాళ్ళకి చూసుకొని అడ్రస్ సెండ్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.